లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ సార్. హలో ఆల్, దిస్ ఇస్ వినీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఛానల్ స్టార్ట్ చేసే ముందు మా పునర్నవి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ విన్నారా? సో దేని గురించి ఈరోజు రెడీ అవుతుంది అసలు విన్నారా? సో దాని గురించి ఈరోజు రెడీ అవుతుంది అనమాట. సో వీళ్ళ స్కూల్లో ఏంటంటే జన్మాష్టమి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. సో జన్మాష్టమి యాక్చువల్గా అయితే మండే అండి. సో ముందే వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, స్కూల్లోని ముందే చేస్తారు కదా. సో అందుకని మా పునర్నవి స్కూల్లో ఏంటంటే గర్ల్స్ అందరికీ రాధ గెటప్ తోటి, బాయ్స్ అందరికి కృష్ణుడి గెటప్ తోటి స్కూల్కి రమ్మన్నారనమాట. సో బిఫోర్ డే తనకి నైట్ ఏంటేంటి కావాలో నెక్స్ట్ డేకి అనేసి అన్నీ సైడ్ చేసి నేను ఉంచుకున్నాను. ఏమో మార్నింగ్ లెగిస్తే ఏడుస్తుందేమో, ఇవన్నీ పెట్టుకోదేమో అనేసి నేను అనుకున్నాను. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డాడీ ఫ్లూట్ కావాలి, చైన్ కావాలి అండ్ లెహెంగా కావాలి అనేసి చాలా పెద్ద లిస్టే చెప్పింది. సో అలాగనేసి ఒక 2-3 థింగ్స్ అయితే కొన్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి దెన్ నేను రెడీ అయిపోయిన తర్వాత సో తనకి లేపి ఫుల్ రెడీ చేశాను. రెడీ చేసి ఒక బ్యూటిఫుల్ ఘాగ్రాతో అయితే మా పునర్నవి చూస్తున్నారు కదా ఎంట్రీ ఇచ్చింది. సో దెన్ తనకి మేకప్ చేస్తుంటే సైడ్కి కాటికి కూడా వచ్చిందని నాకు చెప్తుంది, అమ్మ కాటిక సైడ్ అయిపోయింది పెట్టు అనేసి. సో ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా నాకు మార్నింగ్ ఏడుపు ఏడుపు ఏడుపు, నేను స్కూల్కి వెళ్ళను అని. అలాంటిది ఈరోజు సైలెంట్గా కూర్చొని అన్నీ పెట్టించుకుంటుంది. తనకు తెలుసు ఈరోజు స్కూల్లో ఏబిసిడి ఏం చెప్పరని. సో అందుకని ఈరోజు అన్నీ పెట్టించుకుంటుంది. అయినా కూడా నేను చాలామంది చిన్నపిల్లలకి చూశాను, ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు కొంచెం చిరాకుగా చేస్తారు. అలాంటిది ఈ మేడం గారు చూడండి, ముసల్దాన్లాగా అన్నీ పెట్టేసుకుంటుంది. అమ్మ నెయిల్ పాలిష్ ఇది లేదు, అండ్ ఒకవేళ మనం పసుపు కాలుకి రాసుకున్నా కూడా రాయమంటుంది అలాగా. సో మార్నింగ్ తిని ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు, ఓన్లీ పాలు తాగి వెళ్ళిపోద్ది. సో మామూలుగా 10:30-10 o'clock అలాగా బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 12 o'clockకి లంచ్. సో అందుకనే మార్నింగ్ ఓన్లీ మిల్గే తాగుతుంది అనమాట. సో మా అత్తయ్య కూడా ఇక్కడ రెడీ చేసేస్తున్నారు పారాని అండ్ నెయిల్ పాలిష్ పెట్టేసి. సో నేను కూడా దిష్టి చొక్క పెట్టేసి ఎండింగ్ ఇచ్చేసాను. సో ఫైనల్ లుక్ ఇదనమాట. సో రెడీ అయిపోయింది, స్కూల్కి కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. సో ఇదేనండి. సో మా పునర్నవి మేకప్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.